షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నీకు బుద్ధుందా? కారు అడ్డంగా తెచ్చి నా కారు ముందు ఆపావు. మా ఇంటికొచ్చి మా మమ్మీతో మా ఫ్యాక్టరీలు సీజ్ చేస్తానన్నావట. అంటే నువ్వు మోహిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసురాల్ని. పేరు దామిని, క్వీన్ ఆఫ్ ది సిటీ. నువ్వు మా ఫ్యాక్టరీని సీజ్ చేయడానికి వీల్లేదు. ఏమైందే? ఎలా పగలగొట్టావు? నా దగ్గర రివాల్వర్ లేదు గాని ఉంటే షూట్ చేసి పారేసేదాన్ని. నేనేం చేశానే తల్లి? షూట్ చేసేదాన్ని అంటున్నావు? నిన్ను కాదు, ఆ చిల్లర మనిషిని, ఆ చీప్ దాన్ని. అంతే కదా, చెప్పుదామని. ఏం జరిగిందో చెప్పు, మేం చూసుకుంటా. తల దించుకునేలా చేసిన దాన్ని తల ఎత్తుకొని తిరగనివ్వను. ఇది నా కాళ్ళ కింద ఉండాలి మమ్మీ. వదలవా? వదలండి. వదులు వసంత, వదులు వద్దు. వదులు. బంగారం లాంటి ఫోన్ పగలు కొట్టావు కదా.
సంగీతాన్ని ఇలా వీధిపాలు చేస్తున్నారా శ్రీ 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 రంగాచారి గారు? ఏ ఇలా పేర్లు పెట్టి జోల పట్టి ఉద్ధరణ సంరక్షణ అంటే సరిపోతుందా? నిజంగా నీలో వెద్దొత్తుంటే ఇప్పుడే నాతో సాసారీరికి నువ్వు సిద్ధమా? ఇదిగో నన్ను గెలవడం అనేది నీ కళ అంతే. పడిపోకుండా ఆపారు. ఎవరమ్మా మీరు? పద్మావతి. పద్మావతి శ్రీనివాసుడి అర్ధాంగి పేరు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకు మా అతన్ని పట్టుకోవడం? పడితే మనకేంటి, లేస్తే మనకేంటి? నిన్న వీధిలో నగర సంకీర్తనప్పుడు ఎంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడాడు. మావయ్య గారిని ఎంతలా అవమానించాడు. అలాంటి మనిషిని నువ్వు పడకుండా ఆపాల్సిన అవసరం ఏంటి? ఆ కంపు భరించాల్సిన పనేంటి? అయినా ఆయన ఎప్పుడో పతనమైపోయాడు. ఇంకా పడేదేంటి, లేచి ఉద్ధరించేదేంటి? నోరు ముయ్యవే. ఆయన గురించి నీకేం తెలుసా నువ్వు అలా మాట్లాడుతున్నావు? మనిషిని చూసి మాట జారకు. వారి ప్రతిభా పాఠవాల గురించి నీకేం తెలుసు? ప్రతిభ పాఠము ఎప్పుడో భ్రష్టు పట్టిపోయాయి. అన్నాడు అన్నాడు ఏమైంది? ఎందుకలా అరిచావు? చెయ్యి నలిగినట్టుందండి. అయ్యో ఎంత రక్తం! వేలు తెగించి చూడు, చూడు ఎంత రక్తం పోయిందో. ఇలా కూర్చో. ఏమైందమ్మా? రంగరంగా ఏం జరిగింది? ఎలా జరిగింది? అయ్యో అదే గారు. లైన్ ఒక్కరోజు చూడకపోయినా నేను తట్టుకోలేను. నీ పరిస్థితి కూడా అంతే కదా. మరి నువ్వెలా తట్టుకోగలవు లక్ష్మి? తట్టుకోవాలండి. అంతేకాదు, ప్రియ వర్షకు దగ్గర కావాలంటే నేను దూరం కావాలి. నేను చెడ్డదాన్ని కావాలి. ప్రియ నన్ను అసహించుకోవాలి. ఏంటి లక్ష్మి నువ్వు అనేది? అవునండి, అప్పుడే ప్రియ నా నుంచి దూరంగా వెళుతుంది, క్షేమంగా ఉంటుంది. రండి, వచ్చి సంతకం చెయ్యి. త్వరగా చెయ్యి. ఇలా రండి. త్వరగా సంతకం చేయి. థ్యాంక్ యూ సార్. రండి. చెయ్యి చెయ్యి. సుభద్ర గారి కొడుకు వచ్చి సంతకం పెట్టాడండి. ఎంత పని చేస్తావరా? నన్నే మోసం చేస్తావరా? నువ్వెందుకొచ్చావు? అమ్మగారికి మజ్జిగ తాగాలనిపిస్తుందంట. కాఫీ వద్దన్నారు. మరి కాఫీ ఏం చేయను? మీరు తాగండి. ఆఫీస్ నుంచి ఫోన్ రా, అవుతుందా లేదా? అమ్మమ్మ కొద్దిసేపు అవగమ్మా, అయిపోతుంది. మేడం ఇంకా మెయిల్ రాలేదు. నా ల్యాప్టాప్ ప్రాబ్లం అయింది. కానీ మెయిల్ 15 మినిట్స్లో పంపించాలి, లేదంటే ఈ ప్రాజెక్ట్ మిస్ అయిపోయినట్టే. ఆన్ అవ్వలేదు కదూ. అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. మనల్ని సర్వనాశనం చేసి కానీ ఇది నిద్రపోదు.